అక్కడ లేదండి, లేదా అండమాన్ షిప్ అది. అండమాన్ షిప్లో ఒక అండమాన్ జట్టింగ్ షిప్ కట్టాము. అది కట్టినప్పుడు ఏంటంటే అండమాన్ షిప్లో పాములు చాలా పాములు ఎక్కిపోయాయని చెప్పారు. ఆ షిప్లో ఎక్కిపోయాయని చెప్పారు. ఎందుకంటే షిప్ కట్టినప్పుడు మొత్తం అది పక్కన అది అడివే అండి. అది అడిగినప్పుడు మొత్తం అడివే కదండి. ఆ నైట్ ఎప్పుడో షిప్లో పాము ఎక్కిపోయని చెప్పారు. యానిమల్కి పక్షులు కానీ అన్నీ ఎక్కిపోయి చెప్పారు. ఎక్కినప్పుడు ఏంటంటే షిప్ అక్కడ నుంచి దానికి రీమోల్ చేయడానికి మన హిందుస్థాన్ షిప్ యార్డ్ వైజాగ్ వచ్చిందండి. వచ్చినప్పుడు ఆ షిప్ను ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదు. అక్కడ వేరే షిప్ నుంచి వచ్చినప్పుడు అందులో యానిమల్ ఎప్పుడు ఎన్నో ఎగిరిపోయి కానీ పాములు ఎగిరే పరిస్థితి కాదు కానీ పాములు అన్ని షిప్లో ఉండిపోయాయి. అయితే మనం వైజాగ్ వచ్చినప్పుడు కట్టినప్పుడు నైట్ ఈ రూమ్ నుంచి ఆ రూమ్ నుంచి కొన్నసార్లు వెళ్తుంది. వాళ్ళ షిప్ మేనేజర్ చూసి మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేశారు. అండమాన్ కోబ్రావుడ్ ఉందండి, అది కూడా చాలా ప్రమాదకరమైనది. తర్వాత బొంగారస్, పిట్ వైపర్, మనం పిట్ వైపర్ అంటాం, పొడపాము అంట కదా. అలా పొడపాము కూడా చాలా డేంజరస్. అలా రక్తపింజరని ఇంకోటి ఉంది, రసస్ వైపర్ అంటాం, అది కూడా చాలా డేంజరస్. సో ఈ ఎగ్స్ ఏమన్నా ఉండి అవి ఏమైనా హ్యాచ్ అయ్యి పిల్లలు వచ్చి అవి ఏమన్నా పెద్ద అయ్యి ఉండొచ్చు బహుశా. అంటే వీళ్ళు చూసుకుని ఉండకపోవచ్చు లోపల. అంటే మీరు చెప్పిన ప్రకారం మీరు చూపించిన ఫొటోస్ అవి కూడా పాయిజనస్ స్నేక్స్ అనేవి ఉంటాయి. ఈ స్నేక్స్ ఉన్నాయండి కొన్ని. సో అవి షిప్లో రావడానికి ఛాన్సెస్ ఆస్కారం పెద్దగా ఏమి ఉండదు. సీ స్నేక్స్ కూడా ఉంటాయి మామూలుగా, సముద్రంలో కూడా ఉంటాయి. అవి చాలా డేంజరస్, చాలా పాయిజనస్ అండి, హైలీ పాయిజనస్. నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువ ఉంటుంది దాని యాక్షన్. ఇమీడియట్గా డెత్ వస్తుంది, చనిపోతారు. అంత పవర్ఫుల్ ఉంటాయి సీ స్నేక్స్. తర్వాత మీరు చెప్పినట్టుగా బహుశా ఫారెస్ట్ దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్పోర్ట్ మామూలుగా లోడ్ చేసినప్పుడు రావడం ఛాన్స్ ఉందండి. వుడ్ లోడ్ చేసినప్పుడు రావడం ఛాన్స్